మెగాస్టార్ చిరంజీవిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ఆంధ్రప్రదేశ్‌కి చెందినటువంటి పలువురు రాజకీయ నాయకులు కలుస్తూ ఉన్నారు. అలాగే జనసేన టికెట్ ఆశిస్తున్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు, అలాగే రాజకీయాల్లోకి కొత్తగా ప్రవేశించాలి అనుకుంటున్న వాళ్ళు కూడా కలుస్తున్నటువంటి నేపథ్యం. ఆయనకి పద్మ విభూషణ్ పురస్కారం లభించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన అభిమానులు, ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు, అలాగే పలువురు వ్యాపారులు కూడా ఆయన్ని హైదరాబాద్‌లో ఆయన నివాసంలో కలిసి అభినందనలు తెలియజేస్తున్నారు. అయితే జనసేన లేదంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రముఖంగా ఉన్నటువంటి నాయకులు కలవడం ద్వారా వాళ్ళు ఎవరైతే కలుస్తున్నారో వాళ్ళకి టికెట్ కన్ఫామా అనే చర్చ కూడా జరుగుతూ వస్తుంది. గతంలో చూసుకుంటే వేదవ్యాస్ ఆయన కొడుకుతో కలిసి వచ్చి చిరంజీవిని కలిసి ఆయన అభినందించి వెళ్ళారు. అలాగే బాలశౌరి, వల్లభనేని బాలశౌరి వచ్చి వాళ్ళ అబ్బాయితో కలిసి అభినందించి వెళ్ళిన సందర్భం. అలాగే తోట చంద్రశేఖర్, ప్రస్తుతం బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా ఉన్నటువంటి తోట చంద్రశేఖర్ కూడా చిరంజీవిని కలిసి వెళ్ళారు. అలాగే ఇంకా సినీ రంగానికి సంబంధించి, అలాగే రాజకీయాల్లో కూడా ఉన్నటువంటి అలీ, అలాగే హైపర్ ఆది, ఇలాంటి కొంతమంది వచ్చి కలుస్తూ ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా జనసేన పార్టీ నుంచి టికెట్లు కన్ఫర్మ్ అవుతాయా అని చాలామంది చర్చించుకుంటున్నారు. నిజానికి వీళ్ళందరికీ చిరంజీవితో ఉన్నటువంటి వ్యక్తిగత సంబంధాలు, అలాగే ఆయన మీద ఉన్నటువంటి అభిమానం కారణంగా ఆయన్ని కలుస్తున్నారు. అలాగే వాళ్ళతో తనకున్న ర్యాపో కారణంగానే చిరంజీవి వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇస్తున్నారు. అంతే తప్ప దీనికి జనసేనకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి చిరంజీవికి దగ్గరగా ఉన్నటువంటి చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి. సో వాళ్ళకి టికెట్లు వస్తాయా రావా అనేది కంప్లీట్గా జనసేన పార్టీకి సంబంధించి తీసుకునే నిర్ణయాలే తప్ప వాటిని చిరంజీవి ఎలాగూ ప్రభావితం చేయరు. ఏ విధంగానూ ఆయన ప్రభావం జనసేన పార్టీ మీద ఉండదు. పర్టికులర్గా ఎవరైతే కలుస్తున్నారో వాళ్ళకి మీరు టికెట్ ఇవ్వండి, సీట్ ఇవ్వండి అని చెప్పి చిరంజీవి రెఫరెన్స్ ఇచ్చే పరిస్థితి మాత్రం ఏమాత్రం లేదు అని చెప్పి చిరంజీవికి సన్నిహితంగా ఉన్నటువంటి వారు చెప్తున్నటువంటి మాట. సో ఒకవేళ ఎవరికైనా టికెట్ వస్తే బహుశా వల్లభనేని బాలశౌరికి వెంటనే టికెట్ కన్ఫర్మ్ అయిందని చెప్పేసి లీక్లు వస్తూ ఉన్నాయి. సో అది ముందే కన్ఫర్మ్ అయింది. ఎందుకంటే ఆయన మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. మళ్ళీ అదే స్థానాన్ని ఆయన కోరుకుంటున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి ఆయన పవన్ కళ్యాణ్తోనే ముందుగానే మాట్లాడుకున్నారు. సో అలా అవ్వాల్సిందే తప్ప చిరంజీవిని కలిస్తే జనసేనలో ఎంట్రీ ఉంటుంది, లేదంటే టికెట్ కన్ఫర్మ్ అవుతుంది అనుకుంటే అది కరెక్ట్ కాదు. అది ఏదైనా ఉంటే కనుక అది జనసేన పార్టీ ఆఫీస్లోనే తేల్చుకోవాలి, లేదంటే పవన్ కళ్యాణ్ దగ్గర తేల్చుకోవాలి అని చెప్పేసి చిరంజీవి సన్నిహితులు చెప్తున్నటువంటి మాట.